రుభ్యో నమ శ్రీమాత్రే నమ. హస్తా నక్షత్రం యొక్క విశేష గుణగణాల్లోకి మనం వెళితే, హస్తా నక్షత్రానికి అధిదేవత సవితృ అంటే రవి, సూర్య భగవానుడు అనమాట. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు, చంద్రుడికి అధిష్టాన దేవత శివుడు. హస్తా నక్షత్రం ఉన్నటువంటి రాశికి రాశ్యాధిపతి బుధుడు, అంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. హస్తా నక్షత్రం వాళ్ళు శివారాధన, విష్ణువు యొక్క ఆరాధన, సూర్యారాధన చేస్తే కనుక వీళ్ళకి అన్నింటా విజయం అనేటటువంటిది లభించి తీరుతుంది. ఈ హస్తా నక్షత్రం వారి యొక్క అదృష్ట రత్నము ముత్యము లేదా సోమరత్నం. అదృష్ట వర్ణము తెలుపు రంగు. తెలుపు రంగు ఎక్కువగా వీళ్ళు వినియోగిస్తే కనుక వీళ్ళకి అన్ని రకాలుగాను అభివృద్ధి అనేది ఉంటుంది. హస్తా నక్షత్రం వారి యొక్క అదృష్ట సంఖ్య 2. అదృష్ట వారము సోమవారం. అదృష్ట వృక్షము కుంకుడు చెట్టు లేదా తులసి చెట్టు. ప్రతిరోజు తులసి మొక్కకి నమస్కారం చేసుకోవడం వల్ల, తులసి కోటకి 3 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల వీరికి వస్తున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. హస్తా నక్షత్రం వారు పఠించవలసినటువంటి మంత్రము ఓం కపర్ధి నీలలోహితాయ నమో నమః. హస్తా నక్షత్రం వారి యొక్క నక్షత్ర గాయత్రి సవితృరూపాయ విద్మహే హస్త సంకేతాయై ధీమహి తన్నో హస్త ప్రచోదయాతు. సవితృరూపాయ విద్మహే హస్త సంకేతాయై ధీమహి తన్నో హస్త ప్రచోదయాతు. ఈ నక్షత్ర గాయత్రిని ప్రతిరోజు వీళ్ళు పారాయణ చేసుకుంటూ ఉంటే, ఈ నక్షత్ర గాయత్రిని ప్రతిరోజు 2 సార్లు పారాయణ చేసుకోవాలి. ఇందాక చెప్పినటువంటి ఓం కపర్ధే నీలలోహితాయ నమో నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు తలుచుకొని పారాయణ చేసుకుని శివుడికి నమస్కారం చేసుకుని కాస్త విభూది కుంకుమ బొట్టు పెట్టుకుంటే కనుక వీరికి అన్నింటా కూడా విజయం అనేటటువంటిది లభిస్తుంది. ఇవి హస్తా నక్షత్రం యొక్క విశేషాలు. మీరు మరిన్ని నక్షత్రాల యొక్క విశేషాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా చిర్రావూరి ఫౌండేషన్ మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జయం.